హే గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నిష్కలా శెట్టి. అందరూ ఎలా ఉన్నారు? ఈ వీడియో మీరు తమ్నెల్ చూస్తుంటే మీకు ఆల్రెడీ అర్థమవుతుండొచ్చు. ఈ వీడియోలో నేను ఏం చెప్పబోతున్నాను అంటే, ఒకవేళ మీరు న్యూజిలాండ్కి మూవ్ అవ్వాలనుకుంటున్నా, లేకపోతే న్యూజిలాండ్లో స్కూల్స్ ఎలా ఉంటాయి తెలుసుకోవాలి అని అనుకుంటున్నా, ఈ వీడియో చాలా యూస్ఫుల్ అవుతుంది. నేను టీచర్ని కాబట్టి నాకు కొంచెం ఐడియా ఉంది ఇక్కడ స్కూల్స్ ఎలా ఉంటాయి, కరికులం ఏం యూజ్ చేస్తారు, ఫిలాసఫీ కానీ ఇది అనేది నేను ఈ వీడియోలో చెప్పబోతున్నాను. ఇంకొకటి మెయిన్గా ఏంటి అని అంటే, ఇండియాకి న్యూజిలాండ్కి డిఫరెన్స్ అంటే స్కూల్లో ఎలా ఉంటుంది డిఫరెన్స్ అనేది నేను ఈ వీడియోలో చెప్పబోతున్నాను. లెట్స్ గెట్ స్టార్టెడ్. ఓకే, ఫస్ట్ పాయింట్ వచ్చేసి నేను ఏం చెప్పాలనుకుంటున్నాను అని అంటే, ఎడ్యుకేషన్ ఎలా ఉంటుంది, ఏ ఏజ్ గ్రూప్ నుంచి ఏంటి అనేది నేను ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. యాక్చువల్గా 0 to 5 years వరకు ప్రీ స్కూల్ అని అంటారు అనమాట. 0 to 2 ఏమో ఫీ కట్టాలి. ఫీజు వచ్చేసి 19 years వరకు ఫ్రీ ఉంటుంది అనమాట. నేను మీ ప్రీవియస్ వీడియోలో మెన్షన్ చేసినట్టు ఎడ్యుకేషన్ ఫ్రీ ఇక్కడ. కాకపోతే కొన్ని రూల్స్ అలా ఉంటాయి అన్నమాట. ఇప్పుడు న్యూజిలాండ్లో ఏంటి అంటే ఈసీఈ ఫాలో అవుతారు, ఎర్లీ చైల్డ్హుడ్ ఎడ్యుకేషన్ అని చెప్పేసి. 3 to 5 years వాళ్ళకి దాన్ని డే కేర్ కానీ లేకపోతే ప్రీ స్కూల్ కానీ అలా అంటారు అనమాట. 0 to 2 ఒకవేళ మీరు చాలా బిజీగా ఉండి వర్క్ చేయాలని అనుకున్న వాళ్ళు పేరెంట్స్ వాళ్ళు ఏం చేస్తారు అని అంటే 0 to 2 వరకు వాళ్ళు జాయిన్ చేయొచ్చు, కానీ వాళ్ళు ఫీజ్ పే చేయాలన్నమాట. పర్ హవర్ చాలా కాస్ట్లీ ఉంటుంది. కానీ 3 to 5 years వరకు గవర్నమెంట్ 20 ఫ్రీ అవర్స్ ఇస్తుంది అనమాట పర్ వీక్కి. ఒకవేళ మీరు మీ పిల్లల్ని 20 అవర్స్ కన్నా ఎక్కువ స్కూల్లో ఉంచాలి అనుకుంటే పర్ హవర్ ఇంత ఫీ అని ఒక్కొక్క స్కూల్లో ఒక్కొక్క ఫీ ఉంటుంది అనమాట. ఆ ఎక్స్ట్రా ఫీ మీరు పే చేయాలన్నమాట మీ వర్క్ స్కెడ్యూల్ని దాన్ని బట్టి. కానీ గవర్నమెంట్ అయితే పర్ వీక్కి అంటే 5 days సాటర్డే సండే క్లోజ్ ఉంటుంది. మండే టు ఫ్రైడే వరకు 20 ఫ్రీ అవర్స్ ఉంటుంది. సో ఇదైతే ప్రీ స్కూల్ది. ఒకవేళ 0 to 2 అయితే ఫీ ఎక్స్ట్రా పే చేయాలి. ఏం ఫ్రీ అవర్స్ గవర్నమెంట్ అయితే ఇవ్వదన్నమాట. నేను అప్పుడు సగం వ్లాగ్ రికార్డ్ చేశాను, ఇప్పుడు కంటిన్యూ చేద్దాము. అండ్ ఇప్పుడు ప్రైమరీ స్కూల్స్కి వచ్చేసి ప్రైమరీ స్కూల్స్ కూడా ఫ్రీయే ఉంటాయి. బట్ ఏంటి అని అంటే ప్రైమరీ స్కూల్స్లో ప్రైవేట్ ఉంటాయి, గవర్నమెంట్ ఉంటుందన్నమాట. ఒకవేళ మనకి ఓకే గవర్నమెంట్ స్కూల్స్ చాలా బాగుంటాయి, మంచిగా అన్ని ఫెసిలిటీస్ ఉంటాయి. అలా కాదు ప్రైవేట్ స్కూల్స్లోనే కావాలి అంటే ప్రైవేట్ స్కూల్స్లో కూడా మీ పిల్లల్ని జాయిన్ చేయించవచ్చు. కానీ చాలా ఎక్స్పెన్సివ్. 1 yearకి 10 lakhs వరకు, 10 to 20 lakhs వరకు పే చేయాలన్నమాట. అంత ఎక్స్పెన్సివ్ ఉంటాయి. మెయిన్గా కల్చర్ షాక్ వచ్చేసి ఏంటి అని అంటే, ఇండియాలో మనం ఎక్కువ అకాడమిక్స్ గురించి ఫోకస్ అవుతుంది కదా, మనకి ఫస్ట్ ర్యాంక్ వచ్చిందా, పిల్లలు బాగా స్కోర్ చేశారా, లేకపోతే మెరిట్ స్టూడెంటా, అలా ఉంటాయి కదా. కానీ న్యూజిలాండ్లో అస్సలు అకాడమిక్సే పట్టించుకోరు. ఎంత చదవకపో అంత ఏం పట్టించుకోరు అనమాట. ఎక్స్ట్రా కరికులర్ యాక్టివిటీస్ మీద ఎక్కువ ఫోకస్ చేస్తారు. మెయిన్గా స్పోర్ట్స్ కానీ అవన్నిటికీ. ఇప్పుడు మీరు ఒలింపిక్స్లో కూడా చూసుంటే న్యూజిలాండ్ ఎన్ని మెడల్స్ అంటే ఒక 50 lakhs పాపులేషనే ఉంటుంది. అయినా కూడా ఒలింపిక్స్లో ఎన్ని మెడల్స్ని పొందిందంటే ఆల్మోస్ట్ లైక్ 12 medalsని పొందిందనమాట. స్పోర్ట్స్ మీద బాగా కాన్సన్ట్రేట్ చేస్తారనమాట. రగ్బీ కానీ లేకపోతే అన్ని డిఫరెంట్ స్పోర్ట్స్లో చాలా ప్రిఫరెన్స్ ఇస్తారు, చాలా ఎంకరేజ్ చేస్తారు. అదే కాకుండా మ్యూజిక్ కానీ మంచిగా ఒక్కొక్క మ్యూజికల్ ఇన్స్ట్రుమెంట్ అలాగా నేర్పిస్తారనమాట స్కూల్లోనే. సో ఓన్లీ ఒకవేళ మీకు పిల్లలకి బాగా చదివియాలి, వాళ్ళు మెరిట్ స్టూడెంట్ ఉండాలంటే మీరు కొంచెం డిసప్పాయింట్ అవుతారు న్యూజిలాండ్కి వచ్చిన తర్వాత. ఎందుకంటే ఇక్కడ అంతా పెద్దగా పట్టించుకోరు. స్కూల్స్కి కూడా ఫోన్స్ తీసుకొని వెళ్తారు అనుకుంటా. నాకైతే ప్రైమరీ గురించి అంత ఐడియా లేదు. బట్ ఇలా ఉంటుందన్నమాట న్యూజిలాండ్ ప్రైమరీ అంటే ఇయర్ 1st class నుంచి 10th class అలా అనుకోండి. నెక్స్ట్ డిఫరెన్స్ వచ్చేసి న్యూజిలాండ్ క్లాస్ రూమ్లో స్ట్రెంగ్త్ని గురించి. న్యూజిలాండ్ క్లాస్ రూమ్స్లో ఏమవుతుంది అని అంటే ఒక్కొక్క క్లాస్లో అంత మంది పిల్లలు ఉండరు, కొంతమంది పిల్లలే ఉంటారు. ఎక్కువ స్ట్రెంగ్త్ ఉండదు అనమాట. సో పర్సనల్ ఇంటరాక్షన్స్ ఎక్కువ ఉంటాయి లెక్చరర్కి ఇంకా స్టూడెంట్కి. మంచిగా అంటే ఇండివిజువల్ ట్రీట్మెంట్ కానీ లేకపోతే లెర్నింగ్ కానీ ఎక్కువ ఛాన్సెస్ ఉంటాయి అన్నమాట. కానీ ఇండియాలో ఎట్లా అంటే పాపులేషన్ ఎక్కువ కాబట్టి అంత ఇంటరాక్షన్ కానీ పర్సనల్గా వెళ్ళి ఈ స్టూడెంట్ మీద ఇంత ఇంట్రెస్ట్ పెట్టి నేర్పించాలి అనేది ఉండదన్నమాట. కానీ మాంటెసరీలో అయితే అలా కాదు. మాంటెసరీ చాలా డిఫరెంట్. కంపల్సరీ ఇండివిజువల్ ఇంట్రెస్ట్ని బట్టి చూస్తారు. కానీ నార్మల్ స్కూల్స్ గురించి నేను చెప్తున్నాను.
అండ్ అదే కాకుండా ఒకవేళ ఈసీఈ సెంటర్స్ అంటే 3 to 5 years వాళ్ళకి స్టూడెంట్ టీచర్ రేషియో అని ఉంటదనమాట. మన ఇండియాలో ఎలా అంటే ఒక టీచర్ ఒక 30-40 స్టూడెంట్స్ అలా ఇచ్చేస్తారు. కానీ ఇక్కడ ఎలా అంటే ఒక టీచర్‌కి 10 పిల్లలే అన్నట్టు పెడతారనమాట. ఒకవేళ క్లాస్‌లో 30 చిల్డ్రన్ ఉన్నారు అనంటే ఖచ్చితంగా 3 టీచర్స్ ఉండాలి. ఎందుకంటే అది ఇంకా న్యూజిలాండ్ రూల్. కంపల్సరీ ఉండాలి. ఎందుకంటే టీచర్స్ అంటే టీచర్స్ ఉండి చదువు నేర్పియడమే ఉండదు. అన్నీ టేక్ కేర్ చేసుకుంటారనమాట. చాలా పనులుంటాయి. నలుగురు చేసే పని చేస్తారు. సో, 3-5 years వాళ్ళకి అయితే 1:10 చిల్డ్రన్ అంటే ఒక టీచర్‌కి 10 పిల్లలు ఉండేలాగా రేషియో చూస్తారు. బిలో 3 వాళ్ళకైతే 5:1 ఉంటదనమాట. 5 చిల్డ్రన్‌కి ఒక టీచర్ ఉండేలాగా సెట్ చేస్తారు. అది ఇంకొక మేజర్ డిఫరెన్స్ ఏంటి అంటే ఇండియాలో చాలా హోంవర్క్స్ అలా ఇస్తారు కదా! ప్రాజెక్ట్ వర్క్స్ కానీ, అసైన్‌మెంట్స్ కానీ, హోంవర్క్ ఇది కాపీ చేసి ఇలా రాయాలి, అది రాయాలి అని ఇండియాలో బాగుంటది. కానీ మాంటెసరీలో ఉండదు. మళ్ళీ ఇది చెప్తున్నా మాంటెసరీకి దీనికి అసలు సంబంధం ఉండదనమాట. కానీ నార్మల్ స్కూల్స్ ఎలా ఉంటాయి ఇండియాలో దాని గురించి నేను కంపేర్ చేసి చెప్తున్నా. హోంవర్క్స్ అలా చాలా ఇస్తారు కదా! ఇక్కడ న్యూజిలాండ్‌లో మినిమల్ హోంవర్క్ ఉంటది. చాలా తక్కువ హోంవర్క్ ఇస్తారు. ఎక్కువ వాళ్ళు ఏం ఇంట్రెస్ట్ చూపిస్తారు అంటే ప్రాక్టికల్‌గా లేకపోతే హ్యాండ్స్ త్రూ ఉండేలాగా ప్రిఫరెన్స్ చేస్తారనమాట న్యూజిలాండ్‌లో. సో, హోమ్ వర్క్స్ అనేది ఎక్కువ ఉండదు. ఇంకా ఏ నేషనాలిటీ పిల్లలు క్లాస్ రూమ్‌లో ఉంటారు అనంటే ఇండియాలో నార్మల్‌గా ఎక్కువ ఇండియన్సే ఉంటారు కదా! కానీ ఇక్కడ ఏంటి అనంటే న్యూజిలాండ్‌లో అన్ని డిఫరెంట్ కంట్రీస్ నుంచి వస్తుంటారు కాబట్టి కివీస్ ఉంటారు. అంటే న్యూజిలాండర్స్ ఉంటారు. ఇక్కడ దగ్గర దగ్గర ఉన్న ఐలాండ్స్ నుంచి టోంగన్స్ కానీ వాళ్ళ పిల్లలు ఉంటారు. ఇండియన్స్ ఉంటారు, చైనీస్ ఉంటారు, జపనీస్ ఉంటారు, ఫిలిప్పీన్స్ ఉంటారు, శ్రీలంకన్స్ ఉంటారు. ఇంకా ఒక 5 చాలా కంట్రీస్ పిల్లలు అయితే ఖచ్చితంగా ఉంటారనమాట. మిక్స్డ్ కల్చరల్ పిల్లలు అయితే ఉంటారు. ఎందుకంటే చాలామంది వాళ్ళ కంట్రీస్ నుంచి వచ్చి ఇక్కడ సెటిల్ అయిన వాళ్ళు ఉంటారు. ఇప్పుడు ఇంకా ఎక్కువ ఉన్నారు కదా! ఆక్లాండ్‌లో ఎక్కువ అలాగా. మీరు ఇండియన్స్ అంటే ఆక్లాండ్‌లో ఎక్కువ చూడొచ్చు. అదే కాకుండా ఇక్కడ న్యూజిలాండ్‌లో ఏంటి అంటే వాళ్ళ కల్చర్‌ని బాగా రెస్పెక్ట్ ఇస్తారనమాట. మౌరి అనేది చాలా అంటే అది వాళ్ళ స్కూల్‌లో ఖచ్చితంగా నేర్పిస్తారు. 'హక్కా' అని ఉంటది కదా! మనకి 'సై' మూవీలో 'భిక్షు యాదవ్' అది చేస్తారు కదా! కానీ అది కొంచెం ఫన్ వేలాగా పెట్టారు కానీ, మీరు రగ్బీ గేమ్స్ అలా చూసినప్పుడు 'హక్కా' చేస్తారు. అది కూడా న్యూజిలాండ్‌లో ఒక యాక్టివిటీ లాగా అనమాట. హక్కా నేర్పియడం కానీ, మౌరి లాంగ్వేజ్‌లో మాట్లాడడానికి ఆ కల్చర్‌ని అనేది అలానే పెట్టి బాగా రెస్పెక్ట్ ఇచ్చి చేస్తారు. కానీ ఇక్కడ డిఫరెంట్ లాంగ్వేజెస్ ఏముండదు. ఇంగ్లీష్ అండ్ మౌరి బాగా నేర్పిస్తారు. ఒకవేళ మీరు స్కూల్‌ని వెతుక్కోవాలి అని అనుకుంటే యూజువల్‌గా ఒక్కొక్క ఏరియాకి ఒక స్కూల్ అయితే ఉంటది. మోస్ట్‌లీ ఉంటదనమాట ఆక్లాండ్‌లో అయితే. ప్రైమరీ కానీ, లేకపోతే ఈసీఈ అంటే డే కేర్స్ కానీ, లేకపోతే చిన్న పిల్లల సెంటర్స్ కానీ మోస్ట్‌లీ ఉంటాయన్నమాట. మంచి సెంటర్‌ని వెతుక్కొని మంచి టీచర్స్ ఉన్న వాళ్ళకి చూసుకుంటే బెటర్. కానీ కొన్ని సెంటర్స్‌లో ఏంటి అనంటే వెయిటింగ్ లిస్ట్ పీరియడ్ చాలా ఉంటది. ఎప్పటినుంచో వెయిట్ చేయాలన్నమాట. కొన్ని సెంటర్స్ అంటే కొన్ని స్కూల్స్‌లో ఏమవుతది అనంటే మీ పిల్లలకి ఒకవేళ 3 years అనంటే మీరు 2 years నుంచే స్టార్ట్ చేయాలన్నమాట. అడ్మిషన్ ఎన్రోల్ చేసుకోవాలి. ఎందుకంటే కొన్ని స్కూల్స్ చాలా డిమాండ్. ముందే ఎన్రోల్ చేసుకుంటే అప్పటికి వెయిటింగ్ లిస్ట్‌లో పెట్టి మనకి అడ్మిషన్ ఇస్తారు. సో, డిపెండ్స్ ఆన్ ద స్కూల్. మీరు చూసుకొని అడ్మిషన్ తీసుకోవాలి. నేనైతే మోస్ట్‌లీ అన్నీ షేర్ చేశాను. ప్రైమరీ కూడా పబ్లిక్ ఉంటాయి, ప్రైవేట్ ఉంటది. సో, మీరు చూస్ చేసుకోవచ్చు. పబ్లిక్ అయితే ఫ్రీ. ప్రైవేట్ అయితే చెప్పాను కదా 10-20 lakhs స్పెండ్ చేయాలి. అండ్ ప్రైమరీ వచ్చేసి ఇది. అండ్ ప్రీ స్కూల్ అంటే 3-5 years కూడా ఫ్రీ. వీక్లీ 20 hours ఫ్రీ. దానికన్నా ఎక్కువ అయితే హవర్లీ వైస్ పే చేయాలి. అండ్ 0-2 ఫ్రీ కాదు. కంపల్సరీ ఫీ పే చేయాలి. అండ్ చాలా ఎక్స్పెన్సివ్ ఉంటుంది. సో, ఇట్ ఈస్ అప్ టు యూ పంపియాలా లేదా అనేది. అది టాలరెట్స్ అనమాట. ఒకవేళ మీకు ఇంకేమైనా క్వెషన్స్ ఉండి ఏమన్నా ఎంక్వైరీ చేయాలి అనుకుంటే కామెంట్ చేయండి. నాకు తెలిసినట్టయితే ఖచ్చితంగా నేను రిప్లై ఇస్తాను. I hope you guys find this helpful. ఒకవేళ మీకు ఈ వీడియో నచ్చినట్లయితే please don't forget to like, share and subscribe to my channel Nishkila Shetty. See you guys in the next video. Bye bye.